హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేను మీ శివనందిని. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? మా బాబుకి అయితే 4 months పడ్డాయి. ఇంకా 4 monthsలో ఇంకా బేబీ ఫోటోషూట్ అయితే చేస్తారు కదా, అట్లా మంచి థీమ్లో చేయాలని అయితే నేను ఫోన్లో సెర్చ్ చేసినాను. చూసేసరికి ఈ శివుడిది అయితే వచ్చింది. ఈ శివుడి ఫోటోషూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడగానే ఇది చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. ఇంకా ఇబ్బంది అయినా, టైం ఎక్కువ పట్టినా ఏం పర్లేదు, ఇదే చేద్దామన్న ఆలోచనతోనైతే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా సెలెక్ట్ చేసుకొని ఇంట్లో పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇదైతే చేయడం కోసం నేను కావాల్సిన రైస్, అదే బియ్యము, ఇంకా శనగపప్పు అయితే ఇంకా తీసుకున్నాను. అన్నీ అయితే రెడీ చేసుకొని ఇంకా కొంచెం టైం తీసుకొని అయితే ఇది స్టార్ట్ చేసినాను. ఫస్ట్ చేయడానికి కొంచెం కష్టం అని అయితే అనిపించింది. బట్ చేస్తుంటే అరే నేను ఇది చేయగలను అన్న ఆలోచన అనిపించింది. ఈ బేబీ ఫోటోషూట్స్ అనేటివి ఎందుకు చేస్తారో ఏంటో ఏమో నాకు అర్థం కాదు. కానీ నేనైతే ఫస్ట్ మంత్ నుంచి ఇప్పుడు 4 months వరకు అయితే నేను చేయలేదు మా బాబుకి. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకో చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఈ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఆలోచనతోనే దీన్ని అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, బేబీ ఫోటోషూట్ చేయడం వెనకాల ఏంది రీజన్ అంటే, మా బాబు పెద్ద అయినాక మమ్మీ నాకు ఏ ఫొటోస్ కూడా తీయలే, బేబీ ఫోటోషూట్ ఎందుకు చేయలేవు అని అడిగితే నేను ఏం ఆన్సర్ చెప్పాలి? అదే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అక్క మీ బాబు నిన్ను అని అయితే మీరు అనుకోవచ్చు. వాడు అడగకపోవచ్చు, బట్ వానికి ఊహ తెలిసిన తర్వాత అయినా అడుగుతాడు కదా. అందుకోసం అని అయితే ఇక్కడ ఎంత ఇబ్బంది అయినా సరే, కొంచెం టైం వేస్ట్ అయినా సరే, టైం తీసుకొని మరి నా పనులన్నీ పక్కన పెట్టేసి మరి నేనైతే బేబీ ఫోటోషూట్ కోసం అయితే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్లో అనిపించింది దీన్ని చూడగానే, నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, అసలు అవుతుందా, చేస్తానా కాదా నా వల్ల అనే ఆలోచన వచ్చింది. బట్ చేయగలను అన్న నమ్మకంతోనైతే నేను చేసిన. నేను ఏ పని చేయాలనుకున్న ఫస్ట్ శివుడిని అయితే నమ్ముతాను. ఇప్పుడు ఆ శివుడి బొమ్మ గీయడానికి ఆ శివుడు నాకు సహకరించాడా అని అనుకున్నాను. బట్ ఆ శివయ్య దయ వల్ల అయితే ఆయన బొమ్మను అయితే గీసేసిన. ఇంకా మా బాబు అయితే రెడీ అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది. ఆయన అయితే ఇంకా స్నానం చేయగానే పడుకుంటాడు, మ్యాక్సిమం ఖచ్చితంగా నిద్రపోతాడు. ఈరోజు కూడా అంతే చేసిండు. ఇంకా స్నానం చేయించి ఇంకా ఆయనకి ఇంకా అవన్నీ క్రీమ్ కూడా అవన్నీ పెట్టి ఇంకా రెడీ చేయగానే ఆయన అయితే పడుకోవడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది. కొంచెం టైం తీసుకొని అయినా సరే, ఆయన లేచినాక అయినా సరే ఫొటోస్ వీడియోస్ తీయాల్సిందే. ఇంత కష్టపడ్డది వేస్ట్ కాకూడదు అన్నట్టు చాలా టైం పట్టినా సరే ఓపికతోనైతే ఇది నేను చేశాను. ఇంకా దీనికి ఇది ఒక్కరి వల్ల అవుతుంది అని అయితే నేను అనుకోలే. ఎందుకంటే ఇప్పుడు నేను ఫుడ్ కానీ ఇంకా ఏదైనా కుకింగ్ వీడియోస్ కానీ చేస్తుంటే నా వీడియో నేను ఫ్రంట్ కెమెరా పెట్టి తీసుకుంటాను, ఆఫ్ చేస్తాను. బట్ ఇది బ్యాక్ కెమెరాతో తీయడం వల్ల ఆఫ్ చేయడానికి నాకు ఇబ్బంది అయ్యేది. సో అందుకనే నేనైతే మా మర్దల హెల్ప్ తీసుకున్నాను. ఆమె హెల్ప్ తీసుకొని అయితే దీన్ని అయితే ఫినిష్ చేసినాను. మీరు కూడా మీ బేబీస్కి ఇట్లా ఫోటోషూట్ ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి. అండ్ అట్లనే ఇంకా నెక్స్ట్ మంత్ బేబీ ఫోటోషూట్ ఎట్లా చేయాలనేది మీకు ఏమైనా ఐడియాస్ తెలిసే, ఇట్లా మంచి థీమ్తో ఉన్నవి కొన్ని నాకైతే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అట్లనే చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఈ క్లాత్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది అయితే మీరు నన్ను అడగొచ్చు. నేనైతే ఈ డెకరేషన్ క్లాత్ అయితే మీషోలో తీసుకున్నాను. నాకు ఎంతకు వచ్చిందంటే అది 250లో అయితే వచ్చేసింది. క్లాత్ కూడా చాలా బాగుంది. 250-300లో అయితే వచ్చేసింది. క్లాత్ చాలా బాగుంది. నేను అనుకోలేదు, నేను డెకరేషన్ ఈ థీమ్ కోసం తీసుకుందామని అనుకోలేదు. నేను డెకరేషన్ క్లాత్ లాగా వస్తుంది అనేసి తీసుకున్నా. బట్ ఇదైతే ఇట్లా యూజ్ అయింది. ఇదైతే ఇట్లా మా బాబు ఫోటోషూట్కి అయితే యూజ్ అయింది. ఒకసారి మేమైతే దీన్ని ఒక చిన్న ఫంక్షన్ కోసం, మా బాబు కోసం కాకుండా ఇంకా చిన్న వేరే ఫంక్షన్ కోసం అయితే నేను ఈ డెకరేషన్ క్లాత్ ఆర్డర్ పెట్టినుంటి. ఆ ఫంక్షన్ అయిపోగానే ఇంకా నేను అనుకున్నాను ఇది దేనికి యూజ్ కాదు అనేసి అయితే అనుకున్నాను. బట్ ఇదైతే రెండిటికి యూజ్ అయింది. ఏంటంటే నాకు తెలిసిన అక్క వాళ్ళ బాబుది బర్త్డే పార్టీ ఉంటే ఇది సింపుల్గా డెకరేట్ చేయడానికి యూజ్ అయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మా బాబుది ఫోటోషూట్ చేయడానికి అయితే యూజ్ అయింది. ఇంకా ముందు నేను దేనికైనా యూజ్ అవ్వచ్చు ఇది అని అనుకుంటున్నాను. చూడాలి మరి దేనికి యూజ్ అవుతుందా.
ఫస్ట్ అయితే అంతా చేసినాను, అన్నీ చేసినాను. బట్ నాకు ఎక్కడ టైం ఎక్కువ పట్టిందంటే ఈ శివుడి డ్రాయింగ్లో అదే ఇది దగ్గర అయితే నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే అక్కడ డమరుకం ఉంది కదా, అదైతే వేయడం కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసినాను కదా బేబీ ఫోటోషూట్. అందుకని ఇంకా ఆ డమరుకం ప్లేస్లో అయితే మా హస్బెండ్ ఏం చేసిండంటే దానికి మంచి ఐడియా అయితే ఒకటి ఇచ్చిండు. ఆ ఐడియా ఏంటి అంటే పేపర్ ఉంటుంది కదా, పేపర్ పైన డమరుకం అయితే కట్ చేసి అది పెట్టేసి దాని చుట్టూ వేసి వేయమని చెప్పిండు. నేను అట్లానే వేసినాను, మంచిగా వచ్చింది. ఇంకా ఎక్కువ టైం ఎక్కడ పట్టిందంటే నాకు ఈ చంద్రుడిది ఉంది కదా పైన, ఇది ఒక రేఖ, అది గీయడం దగ్గర అయితే టైం పట్టింది. ఇట్లా అయితే మొత్తానికైతే మా బాబుది అయితే ఫోటోషూట్ కంప్లీట్ చేసిన. ఇంకా ఏంటంటే మా బాబు ఫొటోస్ తీసేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు కానీ స్మైల్ ఇవ్వలేడు. ఆయన స్మైల్ ఇస్తే మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అస్సలు డిసప్పాయింట్ అయ్యేదని కాను. బట్ ఆయన కొంచెం నిద్ర లేచి అప్పుడే లేవడం వల్ల కొంచెం డిస్టర్బ్డ్ మూడ్లు ఉండే ఆయన, అందువల్లనే ఆయన అయితే స్మైల్ ఇవ్వలేకపోయిండు. ఇంకా కొంచెం వెయిట్ చేసి అయితే ఆయన స్మైల్ ఇచ్చినప్పుడు అట్లా దించుదాం ఫొటోస్ అని అనుకుంటే మా ఇంటికైతే కొంచెం రిలేటివ్స్ రావడం వల్ల ఇంకా అప్పుడే దించాల్సి వచ్చింది. ఇంకేంటి అంటే ఈ ఫోటోషూట్ తీసేటప్పుడు మా బాబు ఏం చేసిండంటే, నేను ఫొటోస్ తీద్దాము, ఈ థీమ్ తీద్దాం అనేసి అయితే నేను మార్నింగ్ ఫోన్లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తుంటే నాతో పాటు ఆయన కూడా చూసిండు. ఇంకా ఈ శివుడి థీమ్లో అయితే ఏ డ్రెస్ బాగుంటుంది ఆయనకి ఏంటి అని అయితే ఆలోచించినాను. ఇది గ్రీన్ ఉంది, ఇంకా గ్రీన్ క్లాత్ ఉంది, వైట్ ఇంకా ఎల్లో అయితే శివుడిది ఉంది కదా, ఇంకా కొంచెం గ్రీన్ కాంబినేషన్లో అన్నట్టు క్లాత్ ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతోనైతే నేను గ్రీన్ వేసినాను. డ్రెస్ మాత్రం చాలా బాగుంది ఆయనకి. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు అంత రెడీ అయ్యిండనుకో అంత సైలెంట్గా అస్సలే ఉండడు. బట్ ఈరోజు అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఏమనుకున్నాడో ఏమో అయినా నాకు తెలీదు. అరే మా అమ్మ నా కోసం ఇంత కష్టపడుతుంది అనుకుండా ఏమో నాకు తెలియదు, కానీ చాలా సంతోషంగా అయితే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఏందక్క 4 months బాబు మా అమ్మమ్మ ఇంత కష్టపడుతుంది అని అనుకుంటాడా, ఏందక్క నువ్వు జోక్ చేస్తున్నావా అని అనుకుంటున్నారేమో, కానీ మేబీ చెప్పలేం. చిన్నపిల్లలు ఏమనుకుంటారో మనం వాళ్ళ మనసులో మాటలను అయితే వినలేం, చూడలేం కదా. సో అట్లానే అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను మొన్న మండేది ఫుల్ బ్లాగ్ పెట్టినాను కదా పూజది, ఆ రోజు కూడా మా బాబు అయితే నాకు చాలా సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేయడం అంటే అది ఇది హెల్ప్ చేయడం కాదు. నేను పూజ చేసుకున్నంతసేపు ఆయన ఏడవకుండా వాళ్ళ డాడీ దగ్గర మంచిగా ఆడుకున్నాడు. ఈరోజు కూడా అంతే, నేను ఈ డ్రాయింగ్ వేసినంతసేపు అయితే వాళ్ళ డాడీ దగ్గర చాలా మంచిగా ఉన్నాడు. మధ్యలో ఏడ్చిండు. బట్ లక్కీ ఏంటి డాడీ ఏడవకు, నేను నీకోసం డ్రాయింగ్ వేస్తున్నాను, ఫోటోషూట్ తీస్తానా, ప్లీజ్ ఏడవద్దు డాడీ అని నేను ఇట్లా చెప్పగానే ఆయన ఇంకా ఆపేసాడు. ఇంకా నేనైతే మొత్తానికి అయితే ఇట్లా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసి ఇంకా మా బాబు రెడీ అయినాక నేను రెడీ అవ్వకపోతే ఎట్లుంటుంది చెప్పండి. అందుకోసమని నేను కూడా మంచి శారీ కట్టేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయినాను. ఇంకా మా మరదలు అయితే ఇంకా ఫోటోగ్రాఫర్ డ్యూటీ అయితే చేసింది ఈరోజు. సో మొత్తానికైతే ఆమె వీడియో తీయడం వల్ల నేను రెడీ అయ్యి మా బాబుని ఎత్తుకొని రావడము, అందులో వాడుకోబెట్టడము, వీడియో తీయడం ఇదైతే జరిగింది. ఇంకా కొంతమంది అనుకుంటారు, అవసరమా అక్క ఇంత చిన్న బాబుని యూట్యూబ్లో పెట్టడము, ఇవన్నీ అవసరమా అనేసి. ఇప్పుడు నేను చేస్తున్నా నా రిలేటివ్స్ చూసి అనడము, లేదా ఫ్రెండ్స్ ఇంకెవరో తెలిసిన వాళ్ళ ఇట్లా చూసి అనడం అయితే అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం లేదు. ఎందుకంటే నేను ఏం పని చేసినా అది నా హస్బెండ్కి చెప్పే చేస్తున్నా. అందుకోసమే నాకు మీరు ఏమన్నా నేను పట్టించుకోను. మీకు కనుక ఈ శివుడి థీమ్ నచ్చితే, మీరు కనుక ఈ శివుడి థీమ్ చాలా ఇష్టపడితే, మా బాబు బాగుంటే మర్చిపోకుండా ఇంతవరకు చూసిర్రు కదా, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని థీమ్స్ కోసము మరిన్ని బ్లాగ్స్, షార్ట్స్, మంచి కుకింగ్ వీడియోస్ ఇవన్నీ కనుక మీకు కావాలి, మేము చేస్తాము, మేము చూస్తాము అక్క, ఫాలో చేసుకుంటాము, సబ్స్క్రైబ్ చేసుకుంటాము, పెట్టండి అక్క అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఏందక్క నీది ఒక ఛానల్ అయినా ఇట్లా చేస్తావా, మేము ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనే వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను. అట్లాగైనా కొంతమంది ఉంటారు. సో వాళ్ళతోనైతే నాకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు చూసిరు కదా, మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మా లక్కీ ఎంత క్యూట్గా పడుకున్నాడు, ఆయనకు కూడా ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.